తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర రవాణా శాఖ వాహనదారులకు అందించే సేవలను మరింత మెరుగుపరచాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వానికి చెందిన వాహన పోర్టల్తో అనుసంధానం అయ్యేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అసలు ఏంటి ఈ వాహన పోర్టల్? సామాన్యుడికి ఉపయోగమా? రాష్ట్ర రవాణా శాఖ కేంద్ర పోర్టల్తో అనుసంధానం అవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. తెలంగాణ రవాణా శాఖలో మార్చి 15 నుంచి కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఈ విషయాన్ని రవాణా శాఖలోని ఉన్నతాధికారులు తెలిపారు. ఇప్పటికే దేశంలోని చాలా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వాహన్ పోర్టల్ను వినియోగిస్తున్నాయి. గత ప్రభుత్వ కాలంలో సారథి వాహన్ పోర్టళ్లలో చేరడానికి ఆసక్తి చూపకపోవడంతో తెలంగాణ రవాణా శాఖ ఇప్పటి వరకు సొంత ఐటీ వ్యవస్థ ద్వారానే వాహన రిజిస్ట్రేషన్లు, ఓనర్ ట్రాన్స్ఫర్ వంటి సేవలను నిర్వహిస్తూ వచ్చింది. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి వాహనాలను కొనుగోలు చేసినప్పుడు లేదా ఇక్కడి వాహనాలను వేరే రాష్ట్రాలకు తీసుకెళ్లినప్పుడు అవసరమైన పత్రాల కోసం సంబంధిత రాష్ట్రాల రవాణా శాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కొద్ది నెలల క్రితం సారథి పోర్టల్లో చేరిన తెలంగాణ ఇప్పుడు వాహన్ పోర్టల్లో కూడా భాగస్వామ్యం కానుంది. దీంతో వాహన రిజిస్ట్రేషన్లే కాకుండా వాహన బదిలీలు, ఎన్ఓసి పత్రాలు ఇవ్వడం సులభతరం అవుతుంది. ఈ కొత్త విధానం ద్వారా సామాన్యుడికి చాలా ప్రయోజనం చేకూరనుంది. మార్చి 15 తర్వాత తెలంగాణలో జరిగే వాహన రిజిస్ట్రేషన్లో సమాచారం నేరుగా కేంద్ర సర్వర్లో నమోదవుతుంది. దీంతో వాహనాన్ని ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లినా లేదా అక్కడి వారికి విక్రయించినా అవసరమైన టెక్నికల్ ప్రాసెస్ సులభతరం అవుతుంది. దీంతో సామాన్యుడు వాహనం అమ్మినా, కొనుగోలు చేసినా వేరే రాష్ట్రాలలోని రవాణా శాఖ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. ఒకే సర్వర్, ఒకే పోర్టల్లో అనుసంధానం అయి ఉంటుంది కనుక పని సులభంగా అయిపోతుంది. వెహికల్ ఓనర్ పేరు, అడ్రస్ తదితర మార్పులు, డూప్లికేట్ ఆర్సీ పొందడం, హైపోథికేషన్ నమోదు లేదా తొలగింపు వంటి సేవలు అన్నీ ఆన్లైన్ ద్వారానే అందుబాటులో ఉంటాయి. అలాగే ఈ చలాన్లు చెల్లించడం, కమర్షియల్ వెహికల్స్ రోడ్ ట్యాక్స్ చెల్లింపులు కూడా సులభతరం అవుతాయి. అదనంగా సెకండ్ హ్యాండ్ వాహనం కొనుగోలు చేసే సమయంలో కూడా ఆ వెహికల్ హిస్టరీని సులభంగా తెలుసుకోవచ్చు. ఏదైనా చోరీకి గురైన వాహనమా, మనం కొనుగోలు చేసే వాహనంపై ఏమైనా కేసులు ఉన్నాయా అనే సమగ్ర సమాచారం ఆ పోర్టల్లో నమోదై ఉంటుంది. దీంతో కొనుగోలు చేసే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది వాహన పోర్టల్కు సంబంధించిన పూర్తి సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.